మహానగరానికి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలాలు పొందుతూ ప్రేమ, ఐక్యత, అనురాగంతో ముందు సాగరాలను జీవించండి. దీనికై కృషించి ముందుకు నడుపుతున్నటువంటి విశ్వాసకర్తలు ఫాదర్ గొర్రె ఏజెన్స్ గారిని జీవిస్తామని సంఘ పత్రంలో గ్రామ పత్రంలో మా ప్రభుత్వం ఏసు పుస్తకం తండ్రి. పుత్ర పవిత్ర ఆత్మ ఈ ప్రాంగణానికి పవిత్ర పరిస్థితులు దాకా గట్టిగా కథలు కొట్టి దేవుని మహిమపరచుదా. అందరూ కూడా మీకు బయట ఉండాలి. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పులకించిన తనువు నాట్యము చేసి, పులకించిన తనువు నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మహాస్వాగతం మహాస్వాగతం. దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. గణేశ 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. భువినేలు మహారాజా నీకిదే స్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం. యాజకోత్తమా నీకే స్వాగతం. యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభువుని మౌతులతో స్వీకరిస్తారు. ఆ బలి జ్ఞాపకాలను విడుదలపరచే మీరు ఇప్పుడు పితృ వాత్సల్యంతో మీ ప్రజలు వారి బలి పీఠం చెందకు ఆహ్వానించున్నారు. మీ పరమ ఆశీర్వాదకై కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞత వందనముల కేంద్రముగా ఉండుగాక. ఈ పీఠము మా కృతజ్ఞత వందనముల కేంద్రముగా ఉంది.
పీఠము మమ్మను లైకులు చేయు పాపము యొక్క పూజ్య పీఠముగా ఉండును గాక. నిత్య రక్షణ యొక్క జీవిత మూటగా ఉండేను గాక. సజీవ రాజైన క్రీస్తుని చేతి వారిలో పరిశుద్ధ ఆత్మ వృద్ధి చెందును గాక. ఇతడి మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమును పాముల వలె కావును గాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడును గాక. లైవ్ వెళ్తున్నాం. మా పరమ తండ్రి దేవా, మీరు మమ్ము ప్రేమిస్తున్నందున మమ్ము రక్షింపవలన ఆశయంతో మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించారు. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేయించి అనుదినం మీరు మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయండి. ఈ మహిమాయుక్త జీవనమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపరచును గాక. అనుదినము మేము మా సేవలను మోసుకొనుచు ఆయన వల్ల మేము ఇతరులను తోడ్పడినట్లు సహకరించాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. తండ్రి గారు నిత్య సహాయత మరి తన యొక్క రూపంలో స్వరూపాన్ని ఆశీర్వదించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి వలసిన వరం అనుగ్రహించమని మా ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ వరప్రసాద మాత ప్రతిమను పవిత్రపరచుగాక. తన పాత్ర నిర్వహించి ప్రజల శ్రేష్ఠై దేవుడు ఆలోచించిన ఆలోచనకు అనుగుణంగా జీవించిన మా పునీత దోజప్ప గారి నీతి, శాంతి, అంకిత భావం, కష్టజీవి, ప్రార్థనాపరుడు, తన బాధ్యతలు వంటి ఈ భక్తుడి ప్రతిమను పవిత్రపరిచి ఈ భక్తుడి లక్షణాలను కలిగి జీవించేలాగా ఈ ప్రజలు ప్రేరేపించమని, ఈ ప్రజలను పవిత్రపరచమని మా నాథుడైన క్రీస్తు ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పుత్ర, పవిత్ర ఆత్మ జోదప్ప గారి ప్రతిమను పవిత్రపరచుగాక.
ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరుచున్నారు. లోకమంతయు మీ పవిత్రాత్మ వరములతో పరిపూర్ణింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన రోజులలో మీరు దయచేసిన అద్భుత వరములను మేము విశ్వాసపూర్వకముగా పొందుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇవి పరిశుద్ధ వాక్కులు ప్రజలకు అందించడానికి, మీ వాక్కులు గలబెట్టి చదవటానికి ఉపయోగించబడు ఈ వాక్ పీఠమును పవిత్రీకరించాలి. ఇది బహుకరించడం వంటి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. చదివే వారి గొంతుకను కూడా దీవిస్తూ వాక్య పరిచర్య ఈ పీఠంలో జరుగుతుండగా విశ్వాసులందరూ విశ్వాసంతో ఆలకించి ధన్యత పొందేలాగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వశక్తుల పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ వాక్కు పీఠమును పవిత్రపరుచుకుంటారు. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగారు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమిగూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలలో మాట్లాడసాగిరి. భూలోకము లోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జన సమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొతామియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ఫ్రీగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేని దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు, మొన్నకు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గురించి మీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు.
పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12-13 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 12-13 వచనములు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలుకజాలని మీరు గ్రహింపవాలి. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువుని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులు ఉన్నవి కానీ సేవలను ఆదుకొని ప్రభు ఒక్కడే. సేవ చేయని సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకు అందరికీ ఒక్కడే దేవుడు. స్వార్థము వసగును, సామర్థ్యము వసగును. అందరికీ ఒకే దేవుడు, సామర్థ్యము వసగును. అందరి మేలు కొరకే ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవముల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అందములతో కూడిన శరీరము ఒక్కటే కదా. అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిసము పొందింది. అందరము ఒకే ఆత్మను పాలన చేసిన వారమైంది. ఇది ప్రభువు వాక్కు. పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనేను. అంతటా ఆయన
వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, దైవజనులారా, ఈరోజు మన పవిత్రాత్మ కథోలిక దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవ వేడుకని జరుపుకుంటున్నాం. ఇది పునీత అగస్టిన్ వారి పండుగ రోజున జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం. మన ప్రియ విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ గొర్రె యేసుదాసు గారు ఎక్కడికి వెళ్ళినా ఓ చక్కని అంకిత భావంతో విచారణ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడక్కడ అడ్డు తగిలిన ఆ అడ్డుగోడల్ని ఆత్మదేవుడిని అంకితం చేస్తూ వెళ్తాడు అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాను. ఇంకా రెండో విషయం, పరిశుద్ధాత్మ ప్రేరేపణ పొందిన ఏ వ్యక్తి అయినా చెడు వినడు, చెడు కనడు, చెడు అనడు. అంటే ఆ ఆత్మలోకి నువ్వు అభిషేకం పొందావు కనుక ఆత్మీయ పుష్టి కలిగి జీవిస్తుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకొని నా తర్వాత ఈ చిన్న పాటను ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని ఆత్మ దేవుని మీపై రావాలని, నాపై రావాలని ప్రార్థిస్తుండగా మీరు కూడా నాతో గలము కలిపి పాడండి. పరిశుద్ధాత్మా అందరూ పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావన
హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తుల చర్యల్లో ఆత్మ రాకడ గురించి విని ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనపై దిగి వచ్చినప్పుడు మనము ఆ ఆత్మీయ దేవునికి అంకితమై ఆలోచన కలిగి పరివర్తన కలిగి పరిశుద్ధ బిడ్డలుగా జీవనం సాగిస్తుంటాం. అంతేకాదు శక్తిని పొందుతాం, సాక్షులం అవుతాం. అంటే ఈ ఆత్మకు ఎంత బలమైన శక్తి ఉందో వాక్ ద్వారా మనం విని ఉన్నాం. ఆత్మ దేవుని సొత్తు. దేవుని నుండి జాలుగా పారినటువంటి ఆ శక్తి మనకు శక్తినిస్తుంది, మనకి సాక్షి చేస్తుంది. అందుకే దివ్య సంస్కారాన్ని కథోలిక విశ్వాస జీవనములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి అధ్యయనం చేయాలి. జ్ఞానస్నానం, ఆత్మాభిషేకం, దివ్య సంప్రసాదం, ఆత్మచే రొట్టె రసాలు క్రీస్తులుగా మారుతున్నాయి. భద్రమైన అభ్యంగనం, ఆత్మదేవుడు మనపై దిగి రావటం. ఇలా జ్ఞానస్నానము, దివ్య సంప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాప్యాలు, గురుపట్టము, జ్ఞానము, ఈ దివ్య సంస్కారాల్లో ఆత్మ ప్రేరేపణ జరుగుతుంది. అందుకే మనం చదువుకున్నాం, పిత సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, పుత్రుడు సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడా సర్వేశ్వరుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరుడా లేక ఒకే సర్వేశ్వరుడా అంటే ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం ఉండడం వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నాడని రొజారియో మనం నేర్చుకొని ఉన్నాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. నన్ను వింటున్నారా? మీరు కూడా మాట్లాడుతున్నారా? కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం ఎప్పుడు ఎక్కడ ఏది తలపెట్టినా చేస్తూ ఉన్నా ఆ పరిశుద్ధ త్రిత్వైక నామం మనం ప్రారంభిస్తూ ఉంటాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను, నిన్ను అభిషేకిస్తున్నాను. ఈ అభిషేకం ద్వారా నా కుమారుడా కుమార్తె నీవు శక్తిని పొందుతావు. ఈ శక్తి అమోఘం, వర్ణింపతరం కానీ. ఎందుకు తెలుసా? ఎజెకియల్ గ్రంథంలో మనం చదువుకుని ఉంటాం, ఓ నరపుత్రుడా, ఈ చట్టం అనే చుట్టను నీవు తిను. ఆ తరువాత 37వ అధ్యాయంలో ఎజెకియల్ గ్రంథంలో పంపిస్తాడు దేవుడు, ఓ నరపుత్రుడా వెలుగు, ఈ లోయలో ఉన్నటువంటి హస్తికలు జీవాన్ని పోసుకుంటాయా? హస్తి పంజరాలు మళ్ళీ ఎలా శముగా మారిపోయి ఎముకలుగా మిగలడం వంటి వాటికి శరీరం ఎలా వస్తుంది? ఆత్మ ఎలా అభిషేకం జరుగుతుంది అంటే దేవుని వాక్. ఈ వాక్ ఆత్మాభిషేకం పొందిన వాక్ కనుక నీవు వెళ్ళి వాటిపై నీ శ్వాస వదులు. అభిప్రాయం నీ కడుపున పుట్టిన నీ కుమారుడు నీ కుమార్తె నీకు వాక్య పరిచయించే శక్తిగా మారిపోయిందంటే దేవుని ప్రేమ నమ్మకం. ఇక మాకు ఏం చేశాడు దేవుడు అనడానికి అర్హత మనకి ఏమిటి? ఒక గురువు, ఒక కన్యాస్త్రీ మన గ్రామం నుండి ఉద్భవించిందంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ గురువు ఆ కన్యాస్త్రీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం మిగిలిపోతుంది,
శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ కూడా అటు ఇటు కొట్టాడుతూ ఉంటుంది, ఉత్తరిస్తూ ఉంటుంది. దానికోసం మనం నిద్ర పెట్టించాలి. అందుకే నా ప్రియమిత్రులారా, ఈ ఆత్మీయ పరిపూర్ణత, ఆత్మ పుష్టి, ఆత్మ వరాలు దండిగా మన జీవితంలో వెళ్ళి విరియాలంటే వినాలి. దేవుని వాక్కుని వినాలి. దేవుని ప్రేరణకై ఆత్మను అర్పిస్తూ ఉండాలి, మోకరించి ప్రార్థిస్తూ ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 31వ వచనం మనం విని ఉన్నాం. భూమి ఆకాశములు గతించిపోతూ ఉంటాయి, నా మాట గతించింది. కాబట్టి దేవుని మాటకి ఈ ఆత్మాభిషేకం జరిగింది. ఆయన వాక్కులో ఆత్మ ఉట్టిపడుతుంది. అదే ఆత్మ మనతో మాట్లాడుతున్నది, అదే ఆత్మ మనం ప్రేరేపిస్తుంది, అదే ఆత్మ మనం రక్షిస్తుంది, అదే ఆత్మ మనం పుష్టిస్తుంది, అదే ఆత్మ మన బ్రతుకును కూడా నేర్పుతూ ఉంటుంది. నా ప్రియ దైవజనులారా, రోగుల లేక 8వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారమై జీవించు మన యందు ధర్మశాస్త్రము యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరగాను దేవుడు ఇట్లు చేశాను. 14వ వచనంలో దేవుని ఆత్మ వలన నడువడవారు దేవుని పుత్రులు పుత్రికలు. దేవుని ఆత్మ ద్వారా నడవబడేవారు దేవుడు. మరి మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇన్ని వసంతాల కథోలిక విశ్వాస జీవనంలో జీవితం సాగిస్తూ చాలిస్తున్న మనము ఆత్మ ప్రేరణతో నడుస్తున్నామా, శారీరకమైన ప్రేరణతో నడుస్తున్నామా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఆత్మ శరీరం, ఆత్మ కోరుకోవడానికి శరీర కోరికలు విరుద్ధంగా ఉంటాయి, ఫైటింగ్. మనం తెలుసుకోవాలి. ఈ గొడవ పుస్తున్నటువంటి శరీరం గురించి కాదు నీ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే ఆనందు లగ్నమై జీవిస్తూ ఉంటాం. నా ప్రియ దేవుడులారా, ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మేము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తత పుత్రపు నొసగు ఆత్మను మీరు స్వీకరించి ఉన్నారు. ఇక మీకేం కావాలా? నాకేం కావాలా? నా గురువులకి ఏం కావాలా? ఈ ఆత్మను కనుక వారు ఆలకిస్తూ ఉంటే వారి ప్రవచనము బ్రతుకులన్నీ మారుస్తూ ఉంటుంది. ఒడిగడుతున్నటువంటి ఆత్మలకి మళ్ళీ చిగురించి వెలిగిస్తూ ఉంటుంది. ఇది ఒక ఆత్మ ప్రేరేపణ. మోడు వారిన బ్రతుకులకు చిగురు తోడును నీ సన్నిధి, చీకటైనా గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి, వెలుగు నింపును నీ సన్నిధి. ఇది మూడు వారిన బతుకులు, చీకటైన జీవితాలు చిగురుస్తూ ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. చేతులు మోడ్చి కళ్ళు మూసుకొని కళ్ళు మోడ్చి ప్రార్థించాలి. ఆ వాక్కు ప్రేరణలో సాగాలని ప్రార్థించాలి. కొత్తగా జ్ఞాన స్నానం పొందబోయి విడుదల ఇచ్చిన దివసం పొందబోయిన పిల్లలు మీరందరూ బాగా నేర్చుకున్నారని చెప్పాలని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తారా? హలో, ఆడపిల్లలు మగపిల్లలు సమాధానం చెప్తారా? అది చెప్పండి. దివ్య సంప్రదాయలాగా గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో చేసునాదుని దివ్యాత్మ చిత్రము
దివ్య రక్తము దైవ స్వభావము వేయించేసి ఉండు దివ్య సంస్కారము. బిషప్ గారు బాగా చెప్పారు కదా, బాగా నేర్చుకోండి, ఓకేనా? రైట్. పరలోకమును భూలోకమును జోడించి వ్యవసాయమై ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. దైవ దేవ, ఈ రోజు ఇక్కడ చేరిన గురువులు కన్యాస్త్రీలు దైవజులందరినీ దీవించి వారి ప్రార్థనను ఆలకించి ప్రభువుని వేడుకుందాం. దైవ సర్వేశ్వర, ప్రేమగల మా ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా పవిత్రాత్మ కథోలిక విచారణ పండుగలను కొనియాడడానికి మేము ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. గడిచిన 2 రోజులు ఈ ప్రధానమైనటువంటి రోజున మా తండ్రి గారి ద్వారా ఈ యొక్క సందేశాన్ని మాకు అందించి ఈ యొక్క ఆశీర్వాదాలు మాపై, మా విచారణపై, మా కుటుంబాలపై కుమ్మరిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఆరంభించిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకుని ఫలింప చేసుకుని మహత్కార్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, క్రీస్తువును పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, పీఠాధిపతులను, మరి ముఖ్యంగా మా జీరావు తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకరులను, డీకరులను, మీ సేవ చేస్తున్న ఉపదేశాలను ప్రభావం ప్రత్యేకంగా ఆశీర్వదించి వీరందరి ద్వారా దైవ రాజ్యాన్ని ప్రపంచ నలుమూలన వ్యాపింప చేయమని మా దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశీర్వదించి శాంతి సమైక్యవాదతో నింపమని మా బరోత్పాదం సర్పంచ్ గారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని దయగల సర్వేశ్వర, ఈనాటి పండుగ పూజలు అప్పద్రాక్ష రసాలను కానుకగా సమర్పిస్తున్న వారిని దైవ శాంతిరాజు గారిని, దైవ ప్రశాంతిని, వారి బిడ్డలను మీరు సమర్పించి ప్రార్థించుచున్నాము. వారికి అమూల్యమైన పవిత్రమైన వాళ్ళను దయచేయమని, మా కోసం ఈ పూజలో ప్రార్థన చేయండి అడిగిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించమని ఈ పరిశుద్ధాత్మ దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా కానుకలిచ్చినటువంటి దాతలను చేయూతను అందించిన ప్రతి ఒక్కరిని శ్రమదానం ద్వారా చేయూతను అందించి ప్రార్థన ద్వారా సహకరించి పనులని కూడా పరిపూర్తి చేసిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి దీవించమని సర్వేశ్వర, ఈ పరిశుద్ధ ఆలయంలో 14 స్థలాల యొక్క ప్రబలిమైన 14 స్థలాలను బహుకరించిన కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. వారిపై మీ పరిశుద్ధాత్మ దీవెనలను దయచేయమని, ఈ గర్భగుడిని నిర్మించిన కోనాల దావీదు గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ దేవాలయ నిర్మాణంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈ ప్రవర్తన స్టాండ్ను తయారు చేసి బహుకరించిన సోదరు వెంకయ్య గారిని, భార్య సుమిత్రను, వారి బిడ్డలను ఆశీర్వదించమని, బైబిల్ స్టాండ్ బహుకరించిన కుటుంబాన్ని, స్వరూపాన్ని బహుకరించిన ప్రతి ఒక్కరిని, ఈ యొక్క బలిపీఠ నిమిత్తమై కానుక సమర్పించినటువంటి గణపతి
రాజారావు గారిని సూర్యకాంతల వారి బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని ఒక నిమిషం మీరు మౌనంగా ఉండి దైవ ప్రజలారా, మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తులకు అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మా అర్పణను దయతో స్వీకరించు. మీరు వాగ్దానం చేసిన పవిత్రాత్మ మాకు మీ సత్యములను సంపూర్ణంగా తెలియచేసి మీ పవిత్ర కార్యముల పరమాత్మను గ్రహించినట్టు మాకు తోడ్పడుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ యెహోవాను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. వరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాదలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట యత్ననగా.
మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతే మిమ్ము స్థుతించుట యుక్తం. ఏదైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన పడిన రక్షకై ప్రజలను నిరతము ప్రచున్నాము. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకొనుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీవు ప్రాణము
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాలుచున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జీవో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులు ప్రేమయందులో దృఢపరచము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ నీ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. Oh
ప్రభువుని పరలోక ప్రార్థనలు కలిసి భక్తితో చెప్పడం చేతులు పరలోకమందున్న మా తండ్రి అన్ని కీడులు రక్షణ మా ఈ రోజులో మా శాంతిని ప్రసాదం మీ దయానుగ్రహం వలన మీ పాపని విముక్తులను అన్ని కలత నుండి సర్వదా కాపాడు మేము మోక్షానందమును మా అధ్యక్షుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షణము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని యుగయుగులు జీవించు పాలించు ప్రభువా. శాంతి మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందు. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోక పాపం పరిచయం క్రీస్తు. ఈ గొర్రె పిల్లలు వారందరూ క్రీస్తు రక్తములు మన నిత్య జీవములకు చేర్చేగాక.
ఈ సమయంలో దేవుడికి ఈ పండుగ వాతావరణం కల్పించడానికి సహాయపడి చేతులు అందించి దేవుడికి మహిమకరంగా మనకి మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడి యొక్క ఆశీర్వాదాలు అందిద్దాం. దాదాపుగా జనవరి నెలలో ఈ దేవాలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఇది మొట్టమొదటి విచారణకర్తలు ఫాదర్ గుడిపూడి డేవిడ్ ఫాదర్ గారు కట్టారు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల స్లాబ్లో లీక్ అవడం, తర్వాత దేవాలయం సరిపోకపోవడం, జనాలు పెరిగి, సంఘం పెరిగి, కుటుంబాలు పెరిగి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దేవాలయాన్ని కొద్దిగా పెంచుతూ మరి దేవాలయంలో గర్భగుడిని మరి ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ దివ్య మందిరాన్ని ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి ఆశతో, ఆలోచనతో, సంఘబద్ధలతో, సంఘంతో కలిసి మన ఈ పనిని జనవరి నెలలో ప్రారంభించాం. ఇది 8 నెలలుగా కొనసాగుతున్నటువంటి పనిలో దేవుడు మనకు ఎంతగానో తోడ్పడ్డాడు. అనేక మంది ద్వారా మనల్ని ప్రేరేపించి ముందుకు నడిపించుకొచ్చారు. కాబట్టి మనం మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలనుకున్నాం. కానీ కరోనా కారణం వల్ల మరి దాన్ని ఇప్పటి వరకు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరి దేవుడు నా యందు, మన యందు, మనందరి యందు ఉండి నడిపించి రోజున దేవుడికి మహిమకరంగా ఇంత ఘనంగా జరిగించినందుకు నిజంగా దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని మహిమపరచడానికి, తండ్రి గారితో కలిసి దేవుడిని స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆ త్రియేక సర్వేశ్వరునికి, మరి ముఖ్యంగా తల్లి మరియకు, దేవాది దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు వందనాలు తెలియజేద్దాం. ఈ రోజు ఇంత పండగ వాతావరణం జరగడానికి, ఇంత ఘనంగా దేవుని యొక్క ఆత్మీయ వారి ఈ స్థలంపై, ఈ దేవాలయంపై కుమరించబడడానికి మా మధ్యలోకి వచ్చినటువంటి మన పూజ్య తండ్రి గారు ఈ సమయంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. చాలా ప్రాంతాలకు వెళుతూ పూజలు సమర్పిస్తూ ఇలాంటి దేవాలయాలు ఆశీర్వదిస్తూ బిజీగా ఉన్న స్థలంలో మరి అడిగిన వెంటనే, మరి ఈ రోజున నాకు కావాలని చెప్పి అడిగిన వెంటనే నేను వస్తాను అని చెప్పి మనలను, నన్ను, మీ అందరినీ ప్రేమించి మరి సమయాన్ని నా కోసం, మీ అందరి కోసం వెచ్చించి మా మధ్యలోనికి రావడం చాలా ఆశీర్వాదకరం, చాలా దీవెనకరం. కాబట్టి తండ్రి గారు మన మధ్యలో ఉండడం, ఈ రోజునే మరి తండ్రి గారికి జన్మదినోత్సవాన్ని మన మధ్యలో కొనియాడడం చాలా ఆనందాన్ని, సంతోషంగా ఉన్నది. కాబట్టి నన్ను ప్రేమించి, మన అందరిని ప్రేమించి మన మధ్యలోకి వచ్చి దివ్య పూజలని సమర్పించినటువంటి మన పూజ్య పీఠాధిపతులు, మోస్ట్ గౌరవ శ్రీ మహాఘనత వహించిన శ్రీ శ్రీ చేలో పొలిమేర తండ్రి గారికి గట్టిగా చెప్పడం దాదాపు వందనాలు, కృతజ్ఞత వందనాలు తెలియజేద్దాం. వారి రాకడా మనకు పొలపాల విచారణకు, మన పొలపాల గ్రామానికి ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు తీసుకొస్తుందని గట్టిగా ప్రగాఢంగా నమ్ముతూ, విశ్వసిస్తూ తండ్రి గారు మమ్మల్ని ప్రేమించి మీ సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కని దేవుని యొక్క వాక్యంతో, సంగీతంతో కూడినటువంటి వాక్యంతో మా హృదయాన్ని పులకింప చేసి మీ అమూల్యమైన పవిత్రమైన హస్తాలతో ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠించి ఈ గర్భగుడిని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ పులకింప చేసి పవిత్రాత్మ వరాలతో నింపుతూ నూతనంగా దివ్య సంవత్సరాలు స్వీకరించిన బిడ్డ హృదయాలలో సాక్షాత్తుగా దైవాన్ని అందించి మా మధ్యలో యొక్క పరలోక రాజ్యం అనే వాతావరణాన్ని కలిగి చేస్తున్నందుకు మరొకసారి మన తండ్రి గారికి 2 చేతులు జోడించి మనందరి తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి తర్వాత తండ్రి గారితో పాటు మన మధ్యలోనికి వచ్చినటువంటి మన పూజ్య గురువులు, వీరందరూ కూడా నేను ఆహ్వానించిన వెంటనే
నేను అందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్ళాలా. ఈ మధ్య అంతా సోషల్ మీడియా వాట్సాప్లో నేను మెసేజ్ పెట్టామని ఇన్విటేషన్ యూట్యూబ్లో పెట్టి అందరూ కూడా ఇన్వైట్ చేశాను. కాబట్టి మంచి మనసుతో నా ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చినటువంటి ఈ పూజ గురువులందరూ కూడా నన్ను ప్రేమించే వాళ్ళు, మన గ్రామాన్ని ప్రేమించే వాళ్ళు, నేను ఎక్కడ ఏ పని చేసినా ప్రోత్సహించి మరి ముందుకు కొనసాగడానికి సహకరించే ఈ నా ప్రియతమ గురువులు, తాడేపల్లి విచారణలో సహాయ గురువులు పనిచేస్తున్న మంచి స్నేహితుడు అక్కడ ఫాదర్ మర్యాదాస్ గారు, వారు కూడా మరి ఈ 3 రోజులు మనతో నుండి పండుగ సహాయం చేసి ఈ పనులన్నింటినీ కూడా చేతులు అందించారు. ఫాదర్ మర్యాదాస్ గారు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారా. ఈ రోజు ఎంత చక్కగా ఈ దివ్య పూజ బలిలో మనం ఆధ్యాత్మికంగా పాల్గొనడానికి చక్కగా గాయక బృందాన్ని, మన గాయక బృందమే, వనపాల విచారణ గాయక బృందమే దాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన గురువులు ఫాదర్ ప్రతాప్ గారు. నేను అడిగిన వెంటనే వచ్చి ప్రతిరోజు వచ్చి పాటలు ప్రాక్టీస్ ఇచ్చి ఈ రోజు అంత భక్తివంతంగా వాళ్ళతో పాటలు పాడిస్తున్నటువంటి మరి సారథి అయినటువంటి ఫాదర్ ప్రతాప్ గారిని కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ పండుగలు సహకరించి ఇంత అందంగా ఈ దేవాలయం తీర్చిదిద్దడానికి సహాయపడి చేతులు అందించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన 2 చేతులు జోడించి ప్రతి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే మంచి మనసుతో నన్ను క్షమించి మరి అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తూ మరొకసారి ఈ చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఈ దివ్య మందస్సాన్ని మన పూజ పీఠాధిపతి మన తండ్రి గారు ఆశీర్వదిస్తారు. ఈ దివ్య మందస్సాన్ని చల్లా దావీదు కుమారుడైనటువంటి చల్లా రమేష్ గారు దాదాపు ఇది 85,000 కేరళ నుంచి తీసుకొచ్చాం. కాబట్టి దివ్య మందస్సాన్ని బహుకరించారు. కాబట్టి ఈ దివ్య మందస్సు మనం చూసినప్పుడల్లా ఆ దివ్య మందస్సు ఉండే ప్రభు ఆ బిడ్డను వారి కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదిస్తారు. కాబట్టి వారికి కూడా ప్రతి విధంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కోసం ప్రార్థన చేస్తారు. మేమందరం ఐక్యంగా జీవించినట్లు తోడ్పడేలా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందస్సును ఆశీర్వదించి పవిత్రపరచండి. సప్రసాద రూపంలో వెలిసిన ఈ దివ్య మందస్సులో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యమైనట్లు మమ్మ దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువుతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దైవజనారా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా ఈ పవిత్ర గర్భస్థలం మరియు ముఖద్వారం తర్వాత ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే మీ ఫాదర్ గారి యొక్క ఆలోచన పవిత్రమైన ఆలోచన.
బిడ్డలకి ఈ పవిత్రమైన ఆలోచనలు కలుగుతుంటే ఆయన ఎక్కడ ఈ రెండో విషయాలు మాత్రమే కాదు, మన ఇంటి జీవనపాల గారికి, మన అమ్మిపాల గారికి, ఈ ముగ్గురికి రెండో విచారణ. మామూలుగా విచారణకు వెళ్ళాలంటేనే భయపడతారు. మొదట ఏ గురువైనా ఎలా ఉంటుందో మా పరిస్థితి, ఎందుకంటే సముద్రంలో పడేయడం, అప్పుడు వారు ఈదటం, ఆ తిమింగలను తట్టుకోవడం, తర్వాత ఆ సముద్రం నుంచి బయటపడి ప్రజలకి ఒక చక్కని మార్గం చూపించే విధానంలో ఈ ముగ్గురు గురువులు మొదటి విచారణలో బ్రహ్మాండంగా చేశారు. కనుక వాళ్ళు అభివృద్ధిస్తూ గట్టిగా చెప్పడం. ఏలూరు పాడుకు వెళ్ళినప్పుడు నిజంగా నేను కాస్త పాడుపడి ఉండేదంట. ఏలూరు పాడులో వెళ్ళినప్పుడు వాస్తవంగా ఆ బడి, ఆ గుడి, ఆ ప్రాంతం కురాడు రెండుకు తీసుకొని ఉండేది ఒకరింట్లో. నేను వెళ్ళినాడు, కానీ ఈరోజు వెళ్ళి చూడండి, చాలా చక్కగా ఒక పవిత్రమైన వాతావరణాన్ని కలిగించారు. తక్కువ రోజుల్లోనే మన ఈ పవిత్రమైన దేవాలయం, మరి ముఖ్యంగా గుర్రంపాల విచారణలో ఆయన చేసిన మంచి పరిచర్యను, ఇలాంటి కార్యక్రమాన్ని చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, అభినందిస్తున్నాను, దీపిస్తున్నాను. గట్టిగా చెప్పడం. అదే రీతిగా మన ప్రియ గురువు జేవియర్ కూర్చొని కూర్చొని మన జేవియర్ కాదు, కుర్రాడు కూడా మంచి పట్టుదల గల వ్యక్తి, ఎక్కువ మాట్లాడాడు కానీ ఎక్కువ పని చేస్తాడు. మన కామరకోట ఏరియాను చూస్తే ఆ రహదారిలో పుట్టుచుట్టుగా పడుతూ ఉంటుంది ఆ పవిత్ర దేవాలయం, ఆ టవర్. చాలా మంచి ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. కనీసం ఇక నుండైనా ఎలాంటి చెడు శక్తుల ఆలోచన బలి కాకుండా ప్రార్థన చేయడం కోసం మంచి గురువు. మన డైస్ చాలా ముఖ్యమైన గురువు, కానీ చెడు ఆలోచన బలి అయిపోయారు. కానీ ఇప్పుడు ఖాళీగా మన నమ్మకం వచ్చింది. గట్టిగా అభినందిస్తూ కాబట్టి మన మేత్రాసనం చాలా మంచి మేత్రాసనం, మంచి గురువులు, మంచి గురువులు. కాకపోతే కొన్నిసార్లు మీకు తెలుసు కదా, పూసే గారు వచ్చి వేసే గారి దగ్గర తంతు ఉంటుంది, పనిచేసే బిడ్డలకి ఇష్టపడతారు. కానీ మీ ప్రార్థన చాలా గొప్పది. ఉపవాస కన్నీటి ప్రార్థన చేయండి నా గురువులందరి కోసం. ప్రతి ఒక్క గురువు ఒక మంచి ఆదర్శవంతమైన గురువు, వాళ్ళ అమ్మ గర్భానికి గౌరవాన్ని తెచ్చే గురువులుగా మీరు వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను బాగా నమ్ముతాను, ఈరోజు మా అమ్మ కనుక ఆ పవిత్రమైన గర్భంతో కనకపోతే మీ తండ్రి రాలేదు. ఒకవేళ నాకు ఏదైనా జరిగినా, నేను ఏదైనా అవమానం తెచ్చినా నాకు కాదు తెచ్చినమ్మా, తల్లి తెలుసవకి నన్ను కన్న తల్లి గర్భం. నా గురువు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా గుర్తు చేస్తున్నాను, మరి హెచ్చరిస్తున్నాను. ఒక్కసారి నా గురువు కోసం గట్టిగా చప్పలు కొట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సహకరించాలి దయచేసి, ఎక్కడ ఏ గురువుతోనైనా సహకరించాలి. గురువుల గురించి మీకు అవసరం లేదు, నేను చేసేది ఆదివారంలోనూ అప్పటిలోనూ శిఖర కష్టమైన పనులు చేయక పూజ కావాలి. 6వ కట్టడ విచారణ గురించి సహాయం చేయాలి. ఏ సహాయము? మంచిగా గుడి కడగటం, గుడి తోడవటం, గుడికి రావటం, గుళ్ళో పూజల్లో పాల్గొనడం, వాక్య పఠనం చేయటం, అవసరం ఉన్నప్పుడు గురువులకి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం. ఈ మాత్రం చాలు, మీరు ఏ సహాయం అవసరం. ఇవి చేసి అయ్యా మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోవాలి. ఒక విచారణ చెప్పాను, నా గుళ్ళ గురించి మీరు తనుకునేది అవసరం, నేను నా గుళ్ళు చూసుకోవాలి. మీరు ప్రార్థన చేయాలి నా గుళ్ళ కోసం, నా కోసం. అప్పుడు మేము కలిసి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా సంతోషంగా మీకు దీవులను అందిస్తూ దేవుని బిడ్డలుగా తలెత్తుకొని తిరిగే బిడ్డలను మార్చే గొప్ప శక్తివంతంగా నా గురువు. అలా కావాలని కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. God bless you all. Thank you very much. పాట పాడుతుండగా ఫోటో తీసుకున్న వాళ్ళు